భోగి, సంక్రాంతి, కనుమ పాటించాల్సిన నియమాలు లేకపోతే మీ ఇంటికి కీడు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల సంక్రాంతి ఒకటి. సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. జనవరి 13వ తేదీన భోగి పండగ, జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండగ, అలాగే 15వ తేదీన కనుమ పండగ. ఈ పండగలు 3 రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి. మన పెద్దలు పాటించే ఈ నియమాలు వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడే జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా సంక్రాంతికి కీడు పండగ అని అంటారు. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిందే. సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండగను జరుపుకుంటారు. భోగి పండగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పళ్ళను వేసుకుని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యాలతో జీవిస్తారు. ఈ భోగి పండగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్వాన్ని తీసుకుని మీ నుదుటిన పెట్టుకోండి. ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోస్తారు. రేగి పళ్ళను చిన్నారుల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదిష్టి దోషాలు లేకుండా ఉంటాయి. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. 12 ఏళ్ల లోపు ఉన్న చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను పెట్టండి. భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేసేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలి. పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి ఆర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి. సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టుకుని ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తులు వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి. సంక్రాంతి రోజున చేసే శుభాభిషేకాలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది.
శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి. అలాగే మీ పూర్వీకులకు ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. దీనిని పశువుల పండుగ అని అంటారు. కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులకు తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పించి చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి. కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి. గోమాతతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి కనుమ రోజున గోవులను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పక్షులకు బియ్యం వేయడం వలన మీ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ కనుమ పండుగ నాడు మినపగారెలను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.